ఎందుకు యుగాదిని మనం జరుపుకోవాలి అన్నట్టమ్మ, మానవ మనుగడకి సమస్త జీవరాశులకి ఇప్పుడు మనము 6 రాశులు ఉన్నాయి తల్లి. ఈ రాశుల వాళ్ళందరూ సింహరాశి వరకు ఇది జరుగుతుంది, తర్వాత మిగతా రాశి వరకు ఇది జరుగుతుంది, చాలామంది పంచాంగాలు చెప్తారు. మనకి పంచాంగం పుట్టిన రోజు అనమాట యుగాన్ని ఆరంభించిన రోజు. అంటే ఒక డిక్షనరీ లాగా, అంటే ఒక పర్టికులర్ డే ఆయన ఏమి ఇచ్చాడు, ఆ నక్షత్రాల ఆగమనాన్ని ఎందుకు ఆపాడు, అసలు ఈ నక్షత్రాలు ఎటు ప్రయాణం చేస్తున్నాయి, ఈ గ్రహణాల శక్తులు మానవ శరీరాలకు ఉపయోగం ఏ విధంగా, భూమండలాలకి లేకపోతే మిగతా మండలాలకి ఏ విధంగా ఉపయోగపడతాయి అని అన్నిటినీ ఒక నిర్దేశపూర్వకంగా మీరు ఈ విధముగా వెళ్ళాలి, మీకు ఈ విధముగా మంచి, ఈ విధముగా చెడు, ఈ విధముగా లాభాలు జరగాలి అని చెప్పేసి మన భూమండలానికి అందించిన రోజు పంచాంగం పుట్టిన రోజు. పంచాంగం పుట్టింది అమ్మ 60 సంవత్సరాలకే. ఎందుకు? మన దగ్గర తెలుగు క్యాలెండర్ 60 కదమ్మా. 60 సంవత్సరాలే మానవ మనుగడ షష్ఠి పూర్తి. అంటే షష్ఠి అని అంటే ఒక 60 తిరిగితే షష్ఠి అవుతుంది. ఈ షష్ఠి రోజు అంటే మళ్ళీ నీకు మళ్ళీ 1 2 3 4 5 6 మళ్ళీ 60 వస్తాయి ఉగాది పండుగల్లో. ఇలా వచ్చిన ఈ సంవత్సరంలో 12 నెలలకి కావాల్సిన సంవత్సరం మారుతుంది మళ్ళీ. అంటే 12 నెలలు 6 జీవరాశులు, 6 పురుషుల యొక్క రాశులు, 6 స్త్రీల యొక్క రాశులమ్మ. మన దగ్గర ఉన్న 12 రాశుల్లో 6 ఆడవాళ్ళై 6 మగవాళ్ళై తల్లి. బాగా గమనించి చూడాలి. ఇలా పంచాంగాన్ని ఆ రోజు పురోహితుడు కానీ సాధువులే కానీ గుడి దగ్గర ఉన్న వాళ్ళు పెద్ద మనుషుల మధ్యలో కూర్చొనమ్మ వాళ్ళు చదివేది ఏంటంటే గతంలో 60 సంవత్సరాల క్రితమే ఈ సంవత్సరం వచ్చి ఉన్నది. బాగా గమనించాల్సిన విషయం. ఒక 60 సంవత్సరాల క్రితం ఈ క్రోధీనామ సంవత్సరం వచ్చి ఉన్నది ఆల్రెడీ. అదే సంవత్సరంలో రిపీట్ అయ్యింది, రిపీట్ అవుతుందా, ఇంకేదైనా మార్పులు చేర్పులు ఉన్నాయా అని చెప్పేసి పురోహితుల ద్వారా పండితుల ద్వారా తెలుస్తుంది. యుగం యొక్క వివరణ అది పండగ.